గజేంద్ర మోక్షం ఒక పరి జగముల పద్యము. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచును భయము దానై సకలార్థ సాక్షియగు నయ్యకలంకుని ఆత్మమయుని నర్ది దళంతున్. ఈ పద్యం పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఉంది. మొసలితో ఏనుగు పోరాడి అలసిపోయి ఈ విధంగా ప్రార్థించడం మొదలెట్టింది. ఒకసారి లోకాలను బయట ఉంచుతూ మరొకసారి తన లోపల ఉంచుకుంటూ, అంటే ప్రపంచాన్ని చూపడం, అంతలోనే దాన్ని మాయం చేయడం, ఈ రెండు తానే అయి ప్రపంచంలో జరిగే వాటినన్నిటికీ తానే సాక్షి అవుతూ ఉన్న దోషరహితుడు ఆత్మమయుడు అయిన వానిని ఆర్తితో కొలుస్తాను అని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఒక పరి అంటే ఒకసారి, జగములంటే లోకాలను, వెలినిడి అంటే బయటకు కనిపించే ఇలా చేసి, ఒక పరి అంటే మరొకసారి, ఇంకొకసారి లోపలికి గొనుచు అంటే తన లోపల ఇముడ్చుకుంటూ, అంటే మాయం చేస్తూ, ఉభయమున్ అంటే ఆ రెండు పనులను తానై అంటే తానే అయి సకలార్థ సాక్షియగు అంటే ప్రాపంచిక విషయాలకు తాను సాక్షి మాత్రమే అయి ఉండు ఆ అకలంకుని అంటే దోషము లేని వారిని, ఆత్మమయుని అంటే సర్వాంతరాత్ముని, అర్థిన్ అంటే ఆసక్తితో, తలంతున్ అంటే ధ్యానిస్తాను అని అర్థము. ఈ విధంగా ఏనుగు మొసలితో పోరాడి అలసిపోయి ఇక నీవే దిక్కు అని విష్ణుమూర్తిని ప్రార్థించడం మొదలుపెట్టింది. పద్యాలు చదవండి, చదివించండి. కడుపు నిండడానికి ఇంగ్లీష్ కావాలి, మనసు నిండడానికి తెలుగు రావాలి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.